సార్ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఉండబోతుంది? అమరావతిలో అటు చూసినట్లయితే శరవేగంగా పనులు జరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున ఊపందుకుంది. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే మేము చేసేది రియల్ ఎస్టేట్ చేస్తుంటాం ఒంగోలులో. మేము మా పరంగా అయితే మాత్రం ఇక్కడ మార్కెట్ స్లమ్ వచ్చేసింది బాగా. ఇప్పుడు అమరావతి అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జనాలందరూ అక్కడ పరిగెడుతున్నారు. కానీ అక్కడ మార్కెట్ అనేది ఊహకందం రేట్లు పెరిగిపోతూ వచ్చినాయి. ఇది దేనికి దారి తీస్తూ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో పెట్టుబడిదారులు లాభపడతారో నష్టపోతారో అనేది మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. అట్లానే జనాల ఆలోచన కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు ఇచ్చిన కొత్త పథకాలకైతేనే కానీ కొత్త హామీలకైతే కానీ ఒక సానుకూలంగా స్పందిస్తున్నారు బిగినింగ్ కాబట్టి. రేపు ఇప్పుడు వచ్చిన నూతన గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా కానీ అనుకున్నట్టుగా చేయగలిగితే జనాల మెప్పు పొందుతారు. ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ మార్పు జనాలు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఒంగోలులో రియల్ ఎస్టేట్ అంటున్నారు, అక్కడ చూస్తే అమరావతిలో ఊపందుకుందని మీరే అంటున్నారు. మరి అమరావతిలో ఊపందుకుంటే ఇక్కడ ఒంగోలు ఎలా అక్కడికి ఇక్కడికి ఎలా ఇప్పుడు డిఫరెన్స్ ఉండదు అంటారా? ఇక్కడ మరి ఎలానే ఉండిద్ది కదా, ఇప్పుడు స్లమ్లో ఉందన్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్. సబ్జెక్ట్ ఏంటంటే నిన్న పోయిన 5 సంవత్సరాలు గుంటూరు ఏరియాలో మార్కెట్ ఏమీ లేదు. ఇక్కడ స్టడీగా మార్కెట్ నడుస్తూ ఉండింది మామూలుగా. ఇప్పుడు ఇక్కడ సడన్గా దీనికి ఆపేసి అందరూ అడిపోతున్నారు. ఈ పోయినందువల్ల అక్కడ అప్నార్మల్ పెరిగిపోతాయి రేట్ అనేది కూడా. ఎప్పుడో అమరావతి కట్టి అప్పుడు వచ్చే రేట్లు ఇప్పుడే పోతే ఈ 5 ఏళ్లలో ఇంకెంత పెరగాలి అనే ఆలోచన అది బయ్యర్లు కూడా చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఏదనంటే జనరల్గా మీడియాల మీద అంటారు అలా చేశారు, హైప్ చేశారు అని అంటారు మామూలుగా. సో ఇది మీడియాలో చెప్తే కొనేవాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు. సో మార్కెట్ అనుగుణంగా వాళ్ళు తెలుసుకొని కొనుక్కుంటే స్థానికంగా వదిలి ఆడ పోవాల్సిన అవసరమే లేదు. అక్కడ కొనేవాళ్ళు ఆడ కొంటారు, ఇక్కడ కొనేవాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు అనుకోండి, వ్యాపారం బాగుంటుందని మా అభిప్రాయం. సార్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం నుంచి అసలు ముఖ్యంగా మీరేం కోరుకున్నారు? ప్రజలకు ఏం మంచి జరిగితే బాగుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జనాల యొక్క మ్యాండేటరీ ఎలా ఇచ్చారో కొత్త ప్రభుత్వానికి, ఆ యొక్క విశ్వాసాన్ని నూతన గవర్నమెంట్ అనేది కనుక సానుకూలంగా స్పందించి మనం రేపు ఎన్ని మనం చేయకపోతే రేపు ఇదే పరిస్థితి రేపు మనకు వస్తుంది అనే భావన చేసుకొని సక్రమంగా నిర్వహిస్తే ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకో ట్రిప్ కూడా వాళ్ళు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. కూటమి అనేప్పుడు ఒక బలం అనేది 3 చేతులు వేసినప్పుడు బలం ఉంటుందని ఒక జనాల భావన. అదేవిధంగా ఇంకో నెగిటివ్ రోల్ కూడా ఉంది. ఎలా అంటే వీళ్ళకి పూర్తిగా కుదురుద్దా లేదా అనేది కూడా కొంచెం ఒక వేరియేషన్ అనుకుంటున్నారు జనాలు మామూలుగా. అది ఎంతవరకు అనేది రేపు ఫ్యూచర్లో కాలం నిర్ణయిస్తుంది. మనం ఇప్పుడు ఇది నూతనంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక నెల రోజుల లోపలే మనం ఒక నిర్ణయానికి రాలేం. ఒక 6 నెలలు ప్రభుత్వం నడిపిన తర్వాత కానీ పబ్లిక్కి వాళ్ళ కొత్త గవర్నమెంట్ గురించి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అంతవరకు నేను చెప్పగలుగుతాను. నేను అంటే ఇప్పుడు 3 పార్టీలు ఎవరు వాళ్ళు ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది ప్రదర్శిస్తారు కదా. ఇప్పుడు ఒక 3 పార్టీలు 3 రకాలుగా మేనిఫెస్టోలు అనేది మొత్తం కలిపి కూటమిగా మేనిఫెస్టో అనేది ఇప్పుడు ప్రజలకు ఇచ్చారు. ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆ పొత్తు అనేది? మీరు అన్నట్టు అసలు కరెక్ట్గా ఉండిద్ది అంటారా? రేపు ఏదైనా అవకాశాలు బెడిసికొట్టే అవకాశం ఉందంటారా? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి కేంద్రంలో కూడా కూటమి ప్రయత్నం చేసింది. వచ్చినా రాకపోయినా ఫైట్ అయితే చేశారు వాళ్ళు కూడా. కూటమి అనేది ఎక్కువ సక్సెస్ఫుల్ తక్కువ ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒక్కొక్క పార్టీ భిన్నాభిప్రాయాలు ఉంటుంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను చేపిస్తానని చెప్పని అంటున్నారు. అదే ఆయన సక్సెస్ అయితే కూటమి బాగానే ఉంటుంది. రేపు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, కూటమి నుంచి రావాలి ఎంతసేపు, బయటికి రావాలి ఎంతసేపు పడుతుంది. అప్పుడు జనాలు ఎలా స్పందిస్తారు అనేది మనం చెప్పలేం. అది ఒక 6 నెలలు అయితే కానీ మనం చెప్పగలుగుతాం ఏదైనా.